మీరు ఒక అంత గొప్ప స్థానంలో ఉండి నేను ప్రామిస్ చేస్తున్నాను, బ్రహ్మానందం గారిని పిలవలేదండి. ఆయనే ఫోన్ చేసి నాకు వీలుంటే వస్తానరా అని చెప్పారు. కాదు గురుగారు రావాలన్నాను. సరే ఎండలా ఉంది, కొన్ని పరిస్థితులు బాగాలేదు, వస్తానో రానో అన్నారు. సరే గురుగారు అన్నాను. సరే కొంచెం టైం తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను, బ్రహ్మానందం గారు తప్పకుండా రారు, మనం ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని. అలా ఉంటే తిరుమల గర్భగుడి లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ చీకట్లో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ గర్భగుడిలో మనకి ఎలా కనపడతాడు. థియేటర్ మొత్తం చీకటిగా ఉన్నప్పుడు నాకు బ్రహ్మానందం గారు ఆ వెంకటేశ్వర స్వామిలా అలా వచ్చారండి. థ్యాంక్ యూ గురుగారు, మీ పాదాలకు నమస్కారం. జీవితంలో నాకు ఇది మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ, మారుతి అన్న కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏ పూజ జరిగినా, ఏ హోమం జరిగినా, ఏ యజ్ఞం జరిగినా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్ళలాగా వాళ్ళ కుటుంబంతో పక్కన కూర్చోబెట్టుకొని నాకు యజ్ఞం నేర్పిస్తారు, నాకు ఆ పూజ చేయిస్తారండి. అంతలా డివైన్ కనెక్ట్ ఉంది మారుతి అన్న గారితో. నా జీవితం స్టార్ట్ అయింది మారుతి అన్న గారితో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేయడం, ఈ సినిమాకి అండాదండ కొండలా మీరు ఫస్ట్ నుంచి నిలబడడం నిజంగా జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్కే అన్నన్ గారికి, ఈరోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టు కూడా మాలాంటి చిన్న వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు, మాలాంటి చిన్న వాళ్ళని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి చాలాసేపు కరెక్ట్గా మనం ఆర్గనైజ్ కొంచెం వెనక వాళ్ళు చాలాసేపు నిలబడ్డారు, అయినా అంతసేపు వెయిట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హర్షిత్ గారికి, ఈ సినిమా రిలీజ్ చేస్తున్న హర్షిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్. సినిమా మీరు చూసి ఈ సినిమాని నాకు రికమెండ్ చేసి అక్కడ ఎస్పీసీలో రిలీజ్ అయ్యేలా మీ రివ్యూ మీరు ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇకపోతే ఇక్కడున్న మా ఆర్టిస్టులందరూ, పెళ్లిగాని ప్రసాద్ ఆర్టిస్టులందరూ దాదాపు ఒక 1 yearగా ఈ సినిమా కోసం కష్టపడ్డామండి. రాత్రింబౌళ్ళు కష్టపడ్డాం, అంటే ఇష్టపడిన పని కష్టపడి చేసాం. బికాస్ ఆఫ్ కంటెంట్ కొత్తదే కావచ్చు, మా అభిలాష్ రెడ్డి దాన్ని జనాల్లోకి తీసుకురావడం కోసం అతను వెనకపడ్డ శ్రమ జీవితంలో మర్చిపోలేను. ఫ్రంట్ వ్యూలో నేను మీకు కనపడవచ్చు, నన్ను ప్రతిరోజు అలా ముందుకు నడిపి అన్న మీరే తీసుకెళ్ళాలి, ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి చాలా రోజుల తర్వాత ఒక కంటెంట్ ఇచ్చి ఆ ఊపు ఉత్సాహాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయికి ఈ సినిమా నిలబెట్టగలిగిన నా వెనక నిలబడ్డ మా కేవై బాబు గారికి కావచ్చు, ప్లస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డికి థ్యాంక్ యూ తమ్ముడు, నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు, నో డౌట్ ఈ సినిమాని గొప్ప విజయాన్ని ఇస్తుంది. అలాగే వెల్కమ్ టు న్యూ ప్రొడ్యూసర్ అన్న, మీరు చాలా ప్యాషన్తో పనిచేశారు, అది నాకు తెలుసు. ప్రతిసారి రాత్రి మనం 4 o'clock విజయవాడ నుంచి ఇక్కడ తిరిగి వచ్చాం, నిజంగా అది గొప్పది. మీ డ్రైవింగ్లో వచ్చానంటే ఈరోజు ప్రోగ్రామ్ జరగడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాగే ఇదంతా సక్సెస్ కొట్టింది. అలాగే మా ప్రమోదిని గారు డామినేట్ చేసింది క్యారెక్టర్. మేడం మీరు లైఫ్లో ఇది మీకు ఇక్కడి నుంచి మీకు వచ్చే క్యారెక్టర్లు కావచ్చు, ఫర్దర్గా మీకు మిమ్మల్ని పిలిచే క్యారెక్టర్లు కావచ్చు, డెఫినెట్గా చేంజ్ అవుతాయి మేడం. 100% చెప్తున్నాను, మీరు డామినేట్ చేశారు. ప్లస్ మీకు నేను చాలామందికి ఈ సినిమా చూపించాను, మా అందరికన్నా ఫస్ట్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నది మీకే మేడం ఈ సినిమాకి, ఇది నిజం. నాకు ప్రతి ఒక్కరూ ప్రమోదిని గారు బాగా చేశారా, ప్రమోదిని గారు చాలా బాగా చేశారు, ఇన్నాళ్ళు ఆమె అలా చూసాం, ఇలా వాడడం అంటే ఇలా చూడడం నిజంగా చాలా గొప్ప అని చెప్పారు, అది మీకు నిజంగా నో డౌట్. అలాగే అన్నపూర్ణమ్మ గారు